తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం దీక్షకు దిగారు. ఇందిరా పార్కు దగ్గర ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తన నివాసంలోనే దీక్ష ప్రారంభించారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కోదండరాం. భూ నిర్వాసితులతో కలిసి ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టాలని టీజేఏసీ మొదట నిర్ణయించింది. అయితే ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా తలపెట్టిన దీక్షకు అనుమతి లభించకపోవడంతో తన నివాసంలోనే దీక్షకు దిగారు. భూ నిర్వాసితుల హక్కుల సాధన దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం, ఎక్కడికక్కడ జేఏసీ నేతల్ని అరెస్ట్ చేయడంపై జేఏసీ ఆగ్రహంగా ఉంది. కోదండరాం నివాసంలో ఈ ఉదయం అత్యవసరంగా భేటీ అయిన టీజేఏసీ నేతలు కోదండరాం నివాసంలోనే దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. భయ కొంచెం పక్క పక్కన సార్ వచ్చారు. లోక ముందు పక్కన సైడ్ జరుగు బ్రదర్, ఏం కాదు, నీకు అంతా కొట్టేస్తారు, ఏం కాదు. భయ కొంచెం పక్క పక్కన సార్ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం దీక్షకు దిగారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తన నివాసంలోనే దీక్ష ప్రారంభించారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కోదండరాం. భూ నిర్వాసితులతో కలిసి ఇందిరా పార్కు వద్ద దీక్ష చేపట్టాలని టీజేఏసీ మొదట నిర్ణయించింది. అయితే ఈ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా తలపెట్టిన దీక్షకు అనుమతి లభించకపోవడంతో తన నివాసంలోనే దీక్షకు దిగారు. భూ నిర్వాసితుల హక్కుల సాధన దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం, ఎక్కడికక్కడ జేఏసీ నేతల్ని అరెస్ట్ చేయడంపై జేఏసీ ఆగ్రహంగా ఉంది. కోదండరాం నివాసంలో ఈ ఉదయం అత్యవసరంగా భేటీ అయిన టీజేఏసీ నేతలు కోదండరాం నివాసంలోనే దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. కోదండరాం దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, ఇంట్లోనే కోదండరాం దీక్ష చేసినట్లు తెలుస్తుంది. అలాగే టీజేఏసీ నేతలు కూడా కోదండరాం ఇంట్లోనే దీక్ష పూనుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి దీనిపై అప్డేట్. స్రవంతి, మనకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఒకటిగా కలిసి పనిచేసినటువంటి టీజేఏసీ టీఆర్ఎస్ పార్టీల మధ్య 2.5 సంవత్సరాల పాలనను చూసిన తర్వాత ప్రజల గొంతుకను వినిపించాలని చెప్పేసి ఏదైతే టీజేఏసీ చైర్మన్ కోదండరాం చేశారో దాన్ని ప్రభుత్వం పోలీసులచే అణచేయాలని చెప్పేసి చూసిన కోణాన్ని నిరసిస్తూ వారు ఈ రోజు ఉదయం వాళ్ళ ఇంట్లోనే నిరసన దీక్ష కూర్చున్నారు. అయితే వాళ్ళు నిన్న ఏదైతే అసెంబ్లీలో భూసేకరణ చట్టం బిల్లును చేశారో దాన్ని వ్యతిరేకిస్తూ 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూ నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం రెండిటిని ప్రజల మెప్పుతోనే భూసేకరణ చేయాలి. అదే విధంగా అభివృద్ధిని టీజేఏసీ స్వాగతిస్తుంది. కానీ అభివృద్ధి పేరుట ఇష్టారాజ్యంగా అనవసర భూమిని లాక్కోవడాన్ని టీజేఏసీ వ్యతిరేకిస్తుందంటూ ఈ రెండిటిని నిరసిస్తూ ఈ రోజు ఏదైతే ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన దీక్షను పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం పోలీసులచే అడ్డుకుందో దాన్ని నిరసిస్తూ ఈ రోజు నిరసన దీక్ష కూర్చున్నారు కోదండరాం గారు. స్రవంతి, అయితే ఏదైతే నిన్న దీక్షకు సంబంధించి పర్మిషన్ డీజీపీ స్థాయిలో అడిగినప్పటికీ కూడా వారు నిరాకరించారు. అయితే రాత్రి 10:30కి మేము రద్దు చేసుకుంటున్నాము, మా దీక్షను విరమిస్తున్నాం అన్నా కూడా ఏదైతే మన తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలలో టీజేఏసీ నాయకులందరినీ అరెస్ట్ చేసి రాత్రి చలిలో
నిర్బంధించారో దాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు వారిని అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా భూసేకరణ చట్టం బిల్లును రద్దు చేసి ప్రజల మెప్పు కోరే చట్టాన్ని తేవాలని చెప్పేసి 2 డిమాండ్లతో ఇప్పుడు కోదండరాం గారు నిరసన దీక్షకు వారి ఇంటి వద్దే యొక్క రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నిర్ణయం మేరకు ఉదయం నుంచి జరిగిన చర్చల్లో భాగంగా ప్రస్తుతము హైదరాబాద్ మొత్తం కూడా టీజేఏసీ ఆఫీస్ లో కావచ్చు, అదేవిధంగా గన్ పార్క్ వద్ద కావచ్చు, ఎక్కడ నిరసన తెలియజేయాలన్నా కూడా పోలీసుల నిర్బంధం ఉంది కాబట్టికే ప్రస్తుతము అయితే ఇంట్లోనే తన ఇంట్లోనే స్టీరింగ్ కమిటీ నిర్ణయం మేరకు దీక్షకు కూర్చున్నారు శ్రవంతి. అయితే ప్రశాంత్, మీరన్నట్లుగానే ఎవరైతే టీజేఏసీ నేతల అరెస్ట్ అసలు నిన్న సాయంత్రమే దీక్ష విరమించుకుంటున్నట్లు ప్రకటించినా కూడా టీజేఏసీ నేతలను నిన్నటికి ఎందుకు అరెస్ట్ చేశారు? దానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా? అదే మొత్తం ఇందిరా పార్క్ వద్ద ధర్నా విషయం ఏదైతే ఉందో దాంతో పాటు అదేవిధంగా అసెంబ్లీ ముట్టడి ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. దాన్ని అనుసరించే మేము టీజేఏసీ నాయకులను అరెస్ట్ చేశామని చెప్పారు. అయితే కొంత టీజేఏసీ నిర్ణయం రద్దు చేసుకున్నప్పటికీ కూడా కొంత జిల్లాల నుంచి నాయకులు వచ్చి ఏదన్నా కొంత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందనే సూచన మేరకే అరెస్టులు చేశామని పోలీసు వారు చెప్తున్నారు. కానీ టీజేఏసీ నాయకులు మాత్రం మేము పూర్తిగా విరమించుకున్నాము, మేము పర్మిషన్ వచ్చిన తర్వాతే దీక్ష కూర్చుంటాము, కానీ ప్రజల గొంతుకను మాత్రము మేము శాంతియుతంగా గాంధేయ మార్గంలో వినిపించడానికి మేము వివిధ మార్గాలను ఎంచుకునే క్రమంలో రాత్రి విరమించినా కూడా రాత్రి అరెస్టుల పర్వం కొనసాగింది. అదేవిధంగా ఉదయం కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుంది కాబట్టికనే ఆ అరెస్టులను వెనక్కి తీసుకొని ఆ అరెస్టులను ఆపి అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, విడుదలైన సమాచారం సంపూర్ణంగా అందాకే ఈ దీక్ష విరమిస్తామని చెప్పేసి ప్రభుత్వం మా మాటను వినాలని ఈ యొక్క డిమాండ్ తో ఈ కోదండరాం గారు దీక్ష చేస్తున్నారు స్వామి. ప్రశాంత్, అలాగే మరి కోదండరాం దీక్ష ఇంట్లోనే కొనసాగిస్తున్నారు కాబట్టి దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అసలు ఎంతవరకు ఈ దీక్ష సంతృప్తిగా ముగిసే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే వారైతే దీక్ష కూర్చున్నారు. ఈ యొక్క డిమాండ్ల పేరుతో ఏదైతే నిన్న చట్టం కావచ్చు, అదేవిధంగా అరెస్టుల పర్వాన్ని నిరసిస్తూ ఇంట్లో దీక్ష వాళ్ళ స్టీరింగ్ కమిటీ నిర్ణయం మేరకు కోదండరాం గారు దీక్ష ప్రారంభించారు. అయితే ఇంకా ఇప్పటివరకు అయితే ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఇక్కడ ఇంకా స్పందించలేదు. అయితే ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది వేచి చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. తెలంగాణ ప్రభుత్వ తీరుకు నిరసనగా టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం దీక్షకు దిగారు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో తన నివాసంలోనే దీక్ష ప్రారంభించారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కోదండరాం. లోకముందు